ఆనందం అంటే ఏమిటో? ఒక యువకుడు ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. గురువును కలిస్తే తెలుసుకోవచ్చని మిత్రులు సలహా ఇచ్చారు. ఏ గురువును కలిస్తే బాగుంటుంది అని వెదకసాగాడు. అదే సమయంలో ఆ పట్టణానికి ఓ కొత్త గురువు రావడంతో సంతోషించాడు. అతన్ని కలిసి ఆనందం అనేది ఎలా ఉంటుందో తెలియజేయమని కోరాడు. నీ కాలి చొప్పుల కొలత ఎంత అని ప్రశ్నించాడు గురువు. 8 అంగుళాలని సమాధానమిచ్చాడు యువకుడు. ప్రస్తుతం నువ్వు వేసుకున్న 8 అంగుళాల కొలత ఉన్న చెప్పులను పక్కన పెట్టు. 7 అంగుళాల చెప్పులు కొనుక్కో. వాటిని వేసుకొని ఊరంతా తిరిగి సాయంత్రం నా దగ్గరికి రా అని చెప్పి పంపాడు గురువు. ఆ యువకుడు 7 అంగుళాల చెప్పులు కొనుక్కొని కాళ్ళకు తొడుక్కున్నాడు. నడుస్తున్న కొద్దీ ఇబ్బంది మొదలైంది. అప్పుడప్పుడు సరిగ్గా నడవలేకపోయాడు. అయినా చెప్పులు విడిచిపెట్టకుండా తిరిగాడు. కాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, చెప్పులను ఎప్పుడు విడిచిపెడతామా అని అనిపించింది. ఎలాగోలా ఆ రోజు సాయంత్రం వరకు గడిపాడు. క్షణం ఆలస్యం చేయకుండా గురువు దగ్గరికి వెళ్ళి ఏడుపు ముఖంతో ఆయన ఎదుట నిలబడ్డాడు. గురువు చిన్నగా నవ్వి 7 అంగుళాల చెప్పులను తీసి పక్కన పెట్టమన్నాడు. అలాగే చేశాడు యువకుడు. ఇప్పుడు ఎలా ఉందని అడిగారు గురువు. ఆనందంగా ఉందని బదిలించాడు యువకుడు. నెత్తిమీద ఉన్న కొండంత బరువును పక్కన తీసి పెట్టినట్లుగా ఉంది. సరైన కొలతను ఉన్న చెప్పులు తొడుక్కోపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని బాధపడ్డాడు. అప్పుడు గురువు, మనం జీవితంలో కూడా ఇదే పొరపాటు చేస్తాం. సరైన చెప్పులు వేసుకోం, తప్పుడు కొలత జోళ్ళు ఉపయోగిస్తున్నామన్నాడు. ఆశ్చర్యంగా చూశాడు యువకుడు. మనకు ఉండాల్సిన మానవీయ విలువలను పక్కన పెడతాం. ధనం పట్ల ఆకర్షణ, వస్తువులపై వ్యామోహం, ఎదుటివారి మనుల పట్ల మోజు, మనం గొప్ప అనే భావం మనసులో పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటాం. కానీ విలువలు వదలకుండా ఉన్నప్పుడే బ్రహ్మానందం లభిస్తుందని ఆనంద రహస్యాన్ని వివరించాడు గురువు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.